శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. హ్యాపీ న్యూ ఇయర్ టు వృశ్చికరాశి వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే క్యాలెండర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. ఇంకా కోర్టు వ్యవహారాలు, వివాదాల మనకు అన్ని కోర్టు బయట సెటిల్మెంట్ అవుతుంది, మీకు అనుకూలంగా జరుగుతాయి. ఎందుకంటే ఇది ఒక మంచి సమయం కాబట్టి ఈ టైంలో మీకు మంచి జరగాలి. గురువు డైరెక్ట్గా అనుగ్రహం కనబడుతుంది కాబట్టి 100% జరుగుతుంది. కళాకారులు, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ఆదరణ కలుగుతుంది, సన్మానాలు జరుగుతాయి, సౌకర్యాలు బోర్డు కలుగుతాయి. అలాగే అవార్డులు, రివార్డులు కూడా విశేషంగా వస్తాయి. సినీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అవార్డులు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబం పరంగా చూస్తే అన్ని విధాలుగా అనుకూలంగా కనబడుతుంది. అన్నదమ్ములకు చెల్లెలు వీళ్ళందరూ కూడా సఖ్యంగా ఉంటారు ప్రతి ఒక్కరు. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం మీకు అష్టంలో మొదట్లో ఉంటాడు గురుడు, అష్టమ స్థానంలో ఉంటాడు కాబట్టి అష్టమాధిపతి గురుడు కూడా కొంత వీక్గా ఉంటాడు కాబట్టి సంవత్సరం ఆరంభంలో కొంతమంది కానీ నీరసంగా ఒంట్లో పోలేక ఉంటుంది. అది మెదడు తల వెనక భాగంలో కొంచెం కొలెస్ట్రాల్, థైరాయిడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది కొంచెం కరెక్షన్ చేసుకుంటూ బాగుంటుంది, ఇంక వేరే అవసరం ఉండదు. ప్రేమ వివాహాలు కూడా అవకాశాలు బాగా కనబడుతున్నాయి వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి. అదొక విషయం చూడాలి. వాహనాలు ప్రయాణాలు చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా వాహనాల ద్వారా ప్రయాణాలు చేసుకోవచ్చు. లైక్ స్టాక్ మార్కెట్లో కొనుగోలు వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. 100% మీకు సపోర్టింగ్ ఉంటుంది. ఫైనాన్షియల్ సెటిల్ అయిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ సంవత్సరం అద్భుతంగా సెటిల్ అయిపోతారు. అది ఉద్యోగంలో ఉంటే పర్మనెంట్ ఉద్యోగం చేసి సెటిల్ అవుతారు. వ్యాపారంలో ఉంటే ఒక టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఆ టార్గెట్ రీచ్ అయిపోతారు. ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా మంచి సెటిల్మెంట్ ఈ సంవత్సరం అయితే వృశ్చిక రాశి ఇస్తుంది. దాన్ని చక్కగా తీసుకున్న ఆనందంగా జీవన విధానం గడపడం ప్రయత్నించండి. ఇక విశేషంగా మనం ఏమైనా మంత్రము సాధన చేయాలనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంత వీలంత ఆరాధన చేయడం ప్రయత్నించండి. కుజతత్వం కలిసి సుబ్రహ్మణ్య స్వామి ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి అనేసరికి మనకి ఏంటో వేడి, అగ్నితత్వం. తర్వాత మనం చూస్తాం పానకాల స్వామి విజయవాడ, వేడి వల్లనే మనం పానకాలంలో పోస్తుంటాం. ఈ అగ్నితత్వం కూడా కుజుడి యొక్క తత్వానికి సంబంధించిన రాశి కాబట్టి ఆ రాశి వారికి జాతకం బాగుంది కూడా కాబట్టి కొంత ఆ అగ్నితత్వాన్ని చలాచలం చేసే ప్రయత్నంలోని ఖచ్చితంగా మీరు ఈ యొక్క ప్రయత్నాలన్నీ చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోవడం దానికి ఏంటంటే అభిషేకం ప్రాశస్యం వహిస్తుంది. సో అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం అనేది విశేషంగా ఆకట్టుకుంటుంది. మీరు అలా చేయడం వల్ల ఏంటంటే మీ మార్గంలో మధ్యలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతుంటాయి మీకు తెలియకుండానే. అసలు మీకు తెలియదు ఒక ఆటంకం కలిగించారని కూడా మీకు తెలియదు. కలిగించిన వాడి నుండి తొలగిపోయి మనకు చక్కటి మార్గాన్ని చూపించే అవకాశం ఉంది. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు.